గర్వింపు, తెలంగాణ గర్వింపు కేవీ రమణాచార్యులు గారు ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు ఆహ్వానాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నా. అలాగే సిరి సంపాదన పాలన తెలుగు వైభవం, సాహిత్య రక్తగర్భం సురవుని మాధవం, జ్ఞాన విజ్ఞాన గంగాజలధారి భువనమంత యుగ యుగాల వెలుగై నిలిచిన అన్నట్టుగా తెలుగు వైభవం అనే సమాఖ్య కోదేరు సతీష్ గారికి ఉదయపూర్వక స్వాగత సుమాంజలు ఆవిష్కరిస్తూ ఉంది. వారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దానికి మాన్యులు గౌరవనీయులు గట్టి నగేష్ గారు వేదిక మీదకి ఇచ్చేసి వారు శంఖనాదాన్ని ఆరంభిస్తారు. మనమందరం కూడా మౌనంగా ఆ యొక్క శంఖనాదాన్ని ఆలకిద్దాం. సాక్షాత్ పరబ్రహ్మస్వై శ్రీ గురువే నమః. వరవాది కవీశాచి శంఖే చక్రే చక్రవర్తి శ్రీనారాయణ విష్ణు వసతి గోవిందస్తు. మన పులిపల్లి శ్రీనివాస్ గారు మరి ఇంత చక్కటి సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని కూడా ఆహ్వానించినటువంటి శుభ సందర్భంగా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారి బృందానికి అభినందనలు ఆవిష్కరిస్తూ ఈ సభకు వారిని అధ్యక్షత వహించవలసిందిగా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాక్ష వ్యవస్థాపకులు, అప్పటి పీఠాధిపతులు జగద్గురువులు స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరిపురాజకాచార్యులు మహిమాన్విత యోగి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఉత్తర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మరి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మనందరి ఆప్తులు డాక్టర్ శ్రీ కేవీ రమణాచార్య గారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ విద్యాప్రభు గారికి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాక్ష రాష్ట్ర చైర్మన్ శ్రీ గణపతి జగన్మోహన్ శర్మ గారికి, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాక్ష రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోడూరు సతీష్ గారికి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాక్ష గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీ భాస్కర్ రెడ్డి గారికి, కోశాధికారి రఘునందన్ గారికి, రీజనల్ సెక్రటరీ శ్రీ బొక్కరపల్లి శ్రీమంత్ గారికి, అదేవిధంగా మన ఆర్గనైజింగ్ సెక్రటరీ శశిధర్ గారికి, ఈ యొక్క జాబ్ మేళాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి శ్రీ నెప్పల్లి శశిధర్ మరియు కోవాయి నవీన్ కుమార్ గారికి, ఇచ్చేసినటువంటి గౌరవ అన్ని కంపెనీల హెచ్ఆర్ పెద్దలందరికీ, ఇచ్చేసిన బంధువులందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాక్ష ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్లో మొట్టమొదటిగా ఈ జాబ్ మేళా ఒకటి నిర్వహించాలనేది ఇది మా యొక్క మొదటి ప్రయత్నం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా we made all cabins for all companies so that there will not be any disturbance for the interviews. So the first time I think మన పైన దాదాపు more than 50 cabins మనం ఏర్పాటు చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ మొదటిసారిగా కేవలం రిజిస్టర్ సభ్యులని మాత్రమే మనం ఆహ్వానించాం. అప్పటికి తెలియక కొంతమంది వచ్చారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయితే కంపెనీ
టీచర్స్ కూడా క్లారిటీ ఉంటుంది, మనకి కూడా క్లారిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఏ క్వాలిఫికేషన్స్ స్కిల్స్ ఏంటని వాళ్ళు చూసుకొని అవగాహన చేసుకొని మరి జాబ్ ఇచ్చే ప్రయత్నాలు వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో మనం రిజిస్ట్రేషన్ కూడా August 15th నైట్ క్లోజ్ చేశాము. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. మోర్ దెన్ 1200 రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మనకు వచ్చారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి. చాలా సింపుల్గా కూడా ఇవాళ మార్నింగ్ 6 o'clock నుంచి పీపుల్ కేమ్ ఫ్రమ్ విజయవాడ, గుంటూరు, అనంతపూర్ అండ్ కర్నూలు ఇవాళ. సో మనం కూడా ఏం చేసామంటే అక్కడ మనం ఒక ఎంట్రీ కార్డ్ ఇచ్చాం, అందరికీ మనం సీరియల్ నెంబర్ పంపించి సో దట్ అక్కడ రిసెప్షన్లో దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఈవెన్ మోర్ దెన్ half a minute నెంబర్ చెప్పేసి దే ఆర్ టేకెన్ ఎంట్రీ కార్డ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద హాల్ టిల్ దే టర్న్ కమ్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ మనకి ఇటువంటి చక్కటి ఏర్పాటు చేశాము. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, అన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి తృప్తిగా భోజనాలు కూడా ఉచితంగా మనం అందిస్తున్నాం. చక్కగా అందరూ కూడా ఎటువంటి అసౌకర్యాన్ని లోటు కాకుండా మానవ ప్రయత్నం, దైవ ప్రయత్నం, గురుబలం అన్నిటినీ నమ్ముకుంటూ చక్కగా మరికొద్ది సేపట్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా మరొక్కసారి మాకు ఈ సేవ చేసే అవకాశం మీరు కల్పించారు. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం. ఎక్కడ మనం వీఆర్ నాట్ చార్జింగ్ సింగిల్ రూపీ టు ఎనీవన్ ఫ్రమ్ ఎనీవన్. యు నీడ్ నాట్ పే ఎనీథింగ్ టు ఎనీవన్. ఇది మనం క్లియర్గా చెప్తున్నాం. ప్యూర్లీ ఆన్ సర్వీస్ బేసిస్ ఈ ప్రోగ్రామ్ అనేది మనం కల్పించిన మీ అందరికీ కూడా మంచి జరగాలని ఇవాళ మరి జాబ్ మేళాలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మరీ ఎక్కువ లేదు ఆశ. మాకు 1200 మందిలో కనీసం 100-150 మంది కన్నా ఆఫర్స్ తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మమతాధురుడిని సమతాత్ముడిని మానవతామూర్తి మునిపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తున్నాం. ₹1 ఎవరి దగ్గర కూడా విరాళం తీసుకోకుండా దాదాపు 1200 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మా అందరినీ అభినందనలు ఆవిష్కరించాలి. అభ్యుదయ పథకంలో అన్ని తరంగమై అడ్డడుగు వర్గ బ్రాహ్మణ ప్రజానీకపు మధ్యలో విప్లవత్వంగా తరంగమై మనందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో మరి ఆ శాఖను విస్తృతం చేసి నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మూల కేంద్రమైనటువంటి మాన్యులు గౌరవనీయులు ఎంగళి డైనమిక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ అయినటువంటి వెల్లంపల్లి జగన్మోహన్ శర్మ గారు ఈ సభను ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్రేటర్ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారి దంపతులకు, పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి మా ఆత్మీయులు, మా మార్గదర్శకులు కేవి రమణాచారి గారు, రిటైర్డ్ ఐఏఎస్, అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారి, 4 ముఖ్యమంత్రుల దగ్గర వారు ముఖ్య సలహాదారుగా పనిచేశారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్గా కూడా పనిచేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సురవరం రెడ్డి గారి తెలుగు విశ్వవిద్యాలయం మరి మన వైస్ ఛాన్సలర్ మా అన్నగారు నిత్యానందరావు గారు, అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మరి గ్రేటర్ హైదరాబాద్ భాస్కర్ మూర్తి గారు, కోశాధికారి మరి వెంకటరమణ గారు, మా ఆత్మీయ సోదరుడు డిసిప్లిన్ కమిటీ కన్వీనర్ బట్టలక శ్రీనివాస్ గారు, ఉమ్మడి రాష్ట్రంలో గత 25 ఏళ్ళుగా కలిసి పనిచేసి నేను 3 సార్లు అధ్యక్షులు ఇప్పుడు చైర్మన్ అయినా, మా తమ్ముడు 2 సార్లు అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. మరి ఇప్పుడు సతీష్ గారికి వేదిక మీద ప్రతి హెచ్ఆర్కు, వివిధ కంపెనీ యాజమాన్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరికీ, ఆత్మీయ సోదరులకు, బ్రాహ్మణ బంధువులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మా మునిపల్లి గారు మాట్లాడుతూ ఇది మొట్టమొదటి కార్యక్రమం, ఇది మొట్టమొదటిది కాదు, ఉద్యోగం మీద మొట్టమొదటిది. వారు 2018 ఒక 15,000 మందికి కార్తీక సమారాధన ఉచిత సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి
అదేవిధంగా 2021, 2023లో వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరిగింది. మరి ఇది ఇప్పుడు జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు కూడా అధ్యక్షుడు అయిన తర్వాత నేను 10 మందికి అక్కడికి రావాలి, 10 మందికి సేవ చేయాలి అనే ఆలోచనతో మరి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అయిన తర్వాత వారి పనిని, వారి పద్ధతిని, వారి మంచితనాన్ని ఇప్పుడే వచ్చారు పెద్దలు ప్లీజ్. మాజీ ప్రధానమంత్రి శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు ఆవిష్కరించవలసిందిగా స్వాగతించడానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నా. అలా కుల్పల్లి శ్రీనివాస్ గారు ఎక్కడ కూడా మార్గదర్శకంగా పనిచేస్తూ వారు జనరల్ సెక్రటరీగా పనిచేశారు గతంలో. వారి సేవలను గుర్తించి అన్న నువ్వు ఇక్కడనే ఆగిపోవద్దు, నువ్వు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కావాలని మరి మా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో స్పైసీ హబ్ హోటల్లో వారిని అధ్యక్షుడిగా నియమించడం, అధ్యక్షుడు నియమించిన తర్వాత ఈ జాతీయాలు కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను 10 రోజుల వరకు అడుగుతున్నా, అన్ని ఆర్థిక స్థోమత గట్టికున్నప్పటికీ నువ్వు ఎన్ని చేసుకుంటూ పోయినా నువ్వు డబ్బు బాగా ఇబ్బంది అవుతుంది, ఖర్చు అవుతుంది, మా వంతు సహకారం అంటే అన్న మీరు రండి, వేదిక మీద ఉండి మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ భగవంతుని ఆశీస్సులతో, మా కుటుంబ బిడ్డల ఆశీస్సులతో, పెద్దలు రమణాచార్య గారి ఆశీస్సులతో నేను ముందుకెళ్తాను కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తులను మనము ఇంకా ప్రోత్సహించుకొని ఇంకా ముందుకు తీసుకొని మన కార్యక్రమం విజయవంతం చేయాలి. ఇవాళ 1200 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. ఇక్కడ నాన్ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు. మరి 50 కంపెనీలు హెచ్ఆర్ వచ్చిండ్రు. మీ అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులతోని మరి మీ అందరికీ ఎక్కువ సంఖ్యలో 3500 జాబులు ఉన్నట్టు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అన్ని జాబులు ఉన్నాయి, 1200 రిజిస్ట్రేషన్ ఉన్నాయి. మీ టాలెంట్ ఉపయోగించి ఆ కంపెనీలో మీకు జాబులు రావాలని, మీరు ఉన్నత స్థాయిలో చేరుకోవాలని మరి మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేస్తున్నాను. మేము తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యాల ఒక రాష్ట్రంలోనే కాదు, మేము విదేశాలలో కూడా 6-7 జాబులు ఇప్పించిన ఈ సంవత్సరంలో అమెరికాలో కమ్యూనికేషన్ అని అక్కడ కంపెనీ ఓనర్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వారితో కూడా జాబ్ ఇప్పించారు. ఇంకా ఏమైనా ఉంటే నాకే చెప్పండి అని చెప్పాను. కావున తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విశ్వవ్యాప్తంగా అవడానికి ఈ రాష్ట్రంలో 4 మూలలో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మణికి మరి పథకం అందేలాగా కూడా ఉండి మేము ఈ సేవ చేస్తామని తెలియజేస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అనేక విధులతో ఆకర్షణ రూపొందుతుంది. ఎంతటి సుదీర్ఘ ప్రస్థానమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. జగన్మోహన్ శర్మ పలకరింపుతో ప్రేమ భావకు తొలగని చిలకరించేవారు మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘానికి మరి విశేష సేవలు ఇస్తున్నటువంటి APSS అధ్యక్షులు కోనేరు సమీర్ గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. సభాధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ గారికి, సభా వేదికపై ఆశీనులైన పెద్దలు గురుతులు రమణాచార్య గారికి, అక్క వాణిదేవి గారికి, ఎమ్మెల్సీ సోదరుడు జగన్మోహన్ శర్మ గారికి, వేదిక పైన ఆశీనులైన పెద్దలకు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయి మరి మీ యొక్క నైపుణ్యతతో ఏదైతే లెటర్స్ తీసుకొని ఆనందంగా వెళ్ళే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం, జాబ్ మేళాలు గతంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు నిర్వహించేది. ఇవాళ ఉన్నటువంటి క్రైసిస్లో కూడా మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు మునిపెంట శ్రీనివాస్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఎలా కార్యక్రమం నిర్వహిస్తున్నారు,
ఎందుకంటే రాబోయే 40 రోజుల్లో విజయవాడలో 4,000 మందితో ఇదే జాతకాలని 80 కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కూడా నిర్వహించబోతున్నది కనుక మనం ఇంకా మనకు తెలియనటువంటి విషయాన్ని తెలుసుకున్నామనేటువంటి దీనికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పెద్దలందరితో కూడా వాళ్ళ యొక్క సూచనలు కూడా వెళ్దాం. అలానే రేపు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జాతకాలని తెలిసినప్పుడు ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యి కాల్ లెటర్స్ రాలేదో నిరుత్సాహం చెందకుండా పక్కనే ఉన్నటువంటి విజయవాడలో కూడా జరిగే జాతకాలలో పార్టిసిపేట్ అయ్యి మరోసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నత శిఖరాలకి అందరూ వెళ్ళాలని, అలా వెళ్ళే మార్గంలో ఇవాళ గతంలో మనం చూసాం ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద ఆఫీసులు మన వాళ్ళు ఉండే సహాయ సహకారాలది. కానీ ఇవాళ సమాజంలో ఇవాళ విద్యార్థులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తోటి వాళ్ళకి మీ ఆఫీసుల్లో సహాయ సహకారాలు అందించడానికి బ్రాహ్మణ జాతికి కృతజ్ఞతగా అండగా ఉండాలని కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇవాళ కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ సమాజంలో మనం నిజంగా అర్థవంతంగా పిలువబడే మనం ఇవాళ చాలా బాధపడేటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు రాబోయే 20 ఏళ్ళలో పోవాలి అంటే ఇవాళ ఎవరైతే వీళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారో మీరు మరొకరికి చేయుట సహాయం చేసినప్పుడే మన జాతి ఖచ్చితంగా ముందుకెళ్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మమతా పెళ్లిది ఈ చక్కటి కార్యక్రమాలకు మరి మునిపల్లి శ్రీనివాస్ గారితో కలిసి అడుగులు వేసేటువంటి మా ప్రధాన కార్యదర్శి భాస్కరమూర్తి గారు కేవలం 1 నిమిషంలో శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారు అందరికీ నమస్కారం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ రమణాచార్య గారికి, సురభి వాణిదేవి గారికి, నిత్యానంద గారికి, మా చైర్మన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా అధ్యక్షుడు మునిపల్లి శ్రీనివాస్ గారికి, ఇంకా నాతోటి కార్యవర్గానికి, అదేవిధంగా టీపీటీప్లస్ టీపీటీప్లస్ వక్కలంగ శ్రీనివాస్ గారికి, ఇంకా నాతోటి కార్యవర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వివాహ పరిచయాలు, వనభోజనాలు, లక్ష కుంకుమార్చన లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా ఈ జాబ్ మేళా మొట్టమొదటిసారి అయినప్పటికీ దీన్ని మీరందరూ కూడా సాధారణంగా మా మన్నను ఆహ్వానించి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ఆల్మోస్ట్ 1200 మంది రిజిస్టర్ చేసుకొని మేము ఏ కార్యక్రమం చేసినా ఉచితంగా ఒక 1 రూపీ కూడా ఇక్కడ వసూలు చేయకుండా మా సొంత ఖర్చులతో మేము చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఈ జాబ్ మేళా కూడా మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ఎటువంటి రుసుము లేకుండా మేము మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాలి నిరుద్యోగులకి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. దానికి మీరందరూ కూడా సహకరించినందుకు, అదేవిధంగా హెచ్ఆర్ మేనేజర్లు కూడా మేము అడిగినంతనే వెంటనే మేము వాళ్ళు సుముఖత చూపించి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. I hope everyone had a breakfast. I'm not getting this wrong. Good morning, everyone. Thank you so much. So I am representing Genpact. I've been working in Genpact for the past 15 years. So we have job openings in Genpact for Genpact Uppal location, Genpact Habispet location, and Genpact Warangal location. So we have job openings related to content moderation, customer service, accounts payable related jobs. So the minimum qualification would be graduation. Degree should be completed any stream, whether it's BCom, BTech, MTech, MBA, any stream.
degree should be completed with good communication skills, and you should be willing to work in rotational shifts and rotational peak off. It would be work from office location, and JELPAC will provide one-way cab, that is after 7 p.m. Any logout after 7 p.m. there would be a home drop with security for the female employees. So what we are looking for is good communication skills. That's it. We will provide you the training. It could be any stream, any field. Only good communication skills are requirement. And I would request all the candidates to work on your communication skills. I know most of the people, like, they might not get job today for everyone, but do not get demotivated or dejected. Go back home, work on your communication skills, work on your skills in your respective fields, and attend again. I'll give my example. I am from basically a Telugu medium background. So when I came into this industry 20 years back, at least I got rejected in most, 50 plus companies. But I had that, I wanted to work in corporate company, I wanted to talk to Americans, foreigners. So I worked hard. Then I worked on my communication skills. So right now I joined JELPAC as an agent. Now I grew up to a senior manager operations. So do not get demotivated or dejected if you are not getting a job here. Keep trying, go back home, work on your communication skills, and try again and again. Thank you so much. If you have any issues, any requests, please talk to me, reach out to me. I will leave my number here. And thank you once again, TPSS committee, for giving this opportunity. Thank you. ధారణతో శ్రోతల హృదయాలను ఊతలించేటువంటి వ్యక్తి మాన్యులు గౌరవనీయులు, తెలుగులో దశ దిశలా చాటుతూ మరి తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండి ఉన్నటువంటి శ్రీ నిత్యానందరావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ఒక 2 నిమిషాలు మనతో ఈ జాబ్ మేళాకు సంబంధించినటువంటి విషయాలు పంచుకోవాల్సిందిగా సవిధిగా మనం చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి మూల సూత్రధారి అయిన మునిపల్లి శ్రీనివాస్ గారికి, స్ఫూర్తిదాత ఏవి రమణాచారి గారికి, మా అక్కగారు సురభి వాణిదేవి గారికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజం అధ్యక్షులుగా చిరకాలం ఉండి ఇప్పుడు గౌరవ సలహాదారులో చైర్మన్గా ఉన్న జగన్మోహన్ శర్మ గారికి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం చైర్మన్ కోనేరు సతీష్ గారికి, పక్కరంగ శ్రీనివాస్ గారికి, భాస్కర్ గారికి, ఒక పని చేయాలన్నప్పుడు వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేయడం ఒక పద్ధతి, 10 మందిని కూడగట్టుకొని ఒక ఉద్యమప్రాయంగా చేయడం ఉంటుంది. ఈ ఆర్గనైజింగ్ కెపాసిటీ అనేది చాలా కష్టం. రకరకాలు ఈరోజు ఇలా ఒక జాబ్ మేళ పెట్టాలి అంటే ఆ కంపెనీల వాళ్ళతో మాట్లాడాలి, ఆ కంపెనీల వాళ్ళు ఎంతమంది వస్తారని నిర్ధారించుకోవాలి, తర్వాత ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారు, ఎంతమంది చేసుకుంటారు అనేది చూసుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాటు చూసుకోవాలి, ఇంకే రకమైన సమస్యలు వస్తాయని చూసుకోవాలి. ఇలా రకరకాల సమస్యలు. దీని వెనక మళ్ళీ ఆర్థిక సూత్రం ఉంటుంది. ఇంతమందికి భోజనం ఏర్పాటు చేయాలి, హాల్ కట్టి ఇవ్వాలి. ఇలా అయితే ఇవన్నీ కూడా భరిస్తూ సమస్యలు చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మనం సమాజం చూపిస్తున్నాం. మన ప్రమేయం లేకుండానే మనం ఒక తల్లిదండ్రులు పుట్టాము, ఒక గ్రామంలో పుట్టాము, ఒక సమాజంలో పుట్టాము. ఆ సమాజానికి, ఆ సామాజిక వర్గానికి మనం ఏం చేస్తున్నాము, మన తరువాతి తరానికి మనం ఎలాంటి మేలు చేస్తున్నాము అన్న విషయంలో రమణాచారి గారి స్ఫూర్తితో ఇక్కడ ఈ బ్రాహ్మణ సంఘం వారు ఇక్కడ నుండే బ్రాహ్మణ సంఘం చైర్మన్గా పనిచేశారు. అన్ని కార్యక్రమాలకు ఎలాంటి దానికైనా కూడా వారి మార్గదర్శకులు, అట్లాగే సురభి వాణిదేవి గారు, ఎమ్మెల్సీ గారు, విద్యార్థులకు ఎవరికైనా మొట్టమొదట చదువుకునే అవకాశం కలగడం, ఆ తర్వాత ఉద్యోగం. చదువుకునే అవకాశం వెళ్ళినప్పుడు ఆర్థిక సమస్య వస్తుంది, అవకాశాలు లేకపోవడం వస్తుంది. ఒకసారి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వస్తుంది. ఒక స్టూడెంట్ తల్లి పెరాలసిస్ వచ్చి ఒక 6 సెట్లో ఉంటున్నాడు. తండ్రి ఉద్యోగాన్ని రిజైన్ చేసి తల్లికి సేవ చేస్తున్నాడు. అతను
అతను బిఎస్సి ఫైనల్ ఇయర్కి వచ్చాడు. పొద్దున్న నుంచి నాకు ట్యూషన్ చెప్తాడు. చివరికి పరీక్ష నాకు ఫీజు కట్టాను, డబ్బులు లేవు, నేను వచ్చే సంవత్సరం కట్టాను. మంచి టాలెంటెడ్ ట్రావెలింగ్ క్యాండిడేట్. నేను అతను గమనించాను, ఎందుకు ఏదో ఇతరులో ఏదో ఆందోళన ఉంది. చూస్తే ఏమిటి నా దగ్గర పిలిచి అడగగానే చెప్పాడు, ఈ కథ అంతా చెప్పాడు. తల్లి స్థితి, తండ్రి స్థితి, ఆర్థిక స్థితి. అప్పుడు వెంటనే నేను అన్నాను, వాడికి ఏం చేస్తే తన దగ్గర ఉన్న పైసలతో ఫీజు కట్టేస్తే నెక్స్ట్ ఉండదని. బాబు నీ పైసలు నువ్వు ఖర్చు పెట్టకు, ఇదో ఈ 500 తీసుకో, నీ పైసలు కాబట్టి నీ వెళ్ళి ఫీజు కట్టుకో, లేకపోతే నీ ఫైనల్ ఇయర్ లేకపోతే నువ్వు సప్లిమెంటరీ క్యాండిడేట్ లోపు నీ డిగ్రీకి వాల్యూ ఉండదు అంటే వెళ్ళి కట్టుకొచ్చాడు. ఈ రోజు మంచి ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. అంటే మన సకాలంలో అలాంటి హెల్ప్, ఏదో నేను చాలా కోర్టు చేశానని చెప్పట్లేదు. ఒక వ్యక్తికి 90% మనం ఏం చేస్తే వాడి జీవితం నిలబడుతుంది. అలాగే ఉద్యోగాల్లో ఈరోజు ఒక రకమైన ఎంత చదివినా ఎంత ఉన్నా ఎంత అదున్న కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోయినా పిల్లలందరూ డల్ అయిపోతున్న స్థితి ఉంది. అలాంటిలో మనం అందరినీ దేశాలు తెలుసుకోవాలి కావచ్చు. బిందువు కనీసం ఈరోజు 1200 మంది వచ్చారు అంటే 1200 మంది 200 మందికి వచ్చేది చాలు. ఒక్కరికి వచ్చినా మనకి లాభం మనం చేస్తున్నాం. సకాలంలో ఉద్యోగ కల్పన విషయంలో ఇంత గొప్పగా ఆలోచన చేసిన మునిపల్లి శ్రీనివాస్ గారికి, మన భాస్కర్ గారికి, జగన్మోహన్ శర్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి జాబ్ మీద ఎక్కడో మణికొండలోనో కొండాపూర్లోనో అక్కడెక్కడో కాకుండా ఆ రోజుల్లో నేను ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి దీనికి ఈ కళ్యాణ వేదిక వారు కూడా సహకరించి హాల్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. నాకు తెలియదు కానీ ఎక్కడికెక్కడ మీరు నేను చెప్పేది పెద్ద ఎత్తున చేయగలిగే సహాయం ఉంటే పెద్ద ఎత్తున చేయండి. 5 మందికే సహాయం చేయగలిగితే 5 మంది చేయండి. ఒక్కరికి సహాయం చేయగలిగితే చేయండి. మనకు కావాల్సిన మంది చెప్తారు కదా, ఒక్కొక్కరు ముగ్గురికి సహాయం చేయండి. ఎక్కువనే కాదు, అలాగా ఎవరెవరి స్థాయిలో మనం ఎలా సహాయం చేయగలుగుతామో, అది మాట సహాయం కావచ్చు, చిన్నపాటి ఆర్థిక సహాయం కావచ్చు, ఏ రకమైన సహాయమైన ధైర్యం అతను వీటి మీద చేసి, బాబు నువ్వు నిలబడతావు, అమ్మాయి నీకు ఏది కాదు. అట్లా ఈ పెళ్లి సంబంధాల విషయాల్లో కూడా మనం ఏ రకమైన సహాయం ఎవరికి చేయగలిగినా అకారణంగా ఎలాంటి కూడా కేవలం సహాయం చేశామన్న తృప్తితో మనం అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన మిత్రులకు తెలియజేస్తుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కువగా సమయం లేదు, మరొక 10 నుంచి 15 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతకంటే ముందుగా మనందరికీ కూడా చక్కటి సాంప్రదాయ క్యాడర్స్తో మనందరినీ కూడా కడుపు నింపడానికి టీపీ ప్రివిలేజ్ గ్రేటర్ హైదరాబాద్ పక్షాన ఏ కార్యక్రమాన్నైనా నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చేటువంటి శ్రీ రాజ్యలక్ష్మి గారు శుభాకాంక్షలు. చైర్మన్ గారికి, పెద్దలందరికీ వాళ్ళ ఆశీర్వాదానికి నేను సదా కృతజ్ఞతలు. నమస్తే. సభ్యురాలు గౌరవనీయులు సురభి వాణి గారి యొక్క సందేశాన్ని మనమందరం కూడా ఆస్వాదిద్దాం. వేదిక నిర్వహించిన పెద్దలు అన్నాచార్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 4 రోజులుగా ఎంతో సోదర భావాలను అనుభవిస్తున్న మునిపల్లి శ్రీనివాస్ గారికి, జగన్మోహన్ శర్మ గారికి, భాస్కర్ మూర్తి గారికి, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిత్యానంద గారికి, యాస్పిరెంట్ క్యాండిడేట్స్ జాబ్ కోసం అప్లై చేసిన యాస్పిరెంట్ క్యాండిడేట్స్ అందరికీ, అలాగే వెంట వచ్చిన పేరెంట్స్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమమే ప్రతి సంవత్సరం మా కళాశాల ప్రాంగణంలో నిర్వర్తిస్తాం. అయితే చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు, అంటే ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరంగా ఉద్యోగాల కోసం వెళ్తున్నారు అనేది ఒక చిన్న మాకు తెలిసిపోతుంది, డేటా తెలిసిపోతుంది. ఉద్యోగాలన్నీ మీ యువత కోసం వెయిట్ చేస్తున్నాయి. నిజం, ఇది నిజం. రిటైర్ అవుతున్నారు, అలాగే అనేక ఉద్యోగాలు మీకోసం ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నాయి. దీనికి గాను మనకు కావాల్సిన
నైపుణ్యాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను కనుక ఒక 2 మాటలు మీతో మాట్లాడతాను. ప్రొఫెసర్ క్యాడర్లో అంటే ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ సబ్జెక్ట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఇతర విషయాలు సామాజిక పరంగా ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అన్నట్టుగా సోషలైజ్ కాలేకపోతున్నారు. వాళ్ళకున్న నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ చాలా వరకు దూరం అయిపోయింది మన నుంచి. ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు పలకరించేవారు. పెద్దలు, చిన్నలు, అనేక ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతలు అందరూ ఉంటారు ఇంట్లో. అంతా ఎవరో ఒకరు పలకరించడం, మాట్లాడించడం, భయం లేకుండా మాట్లాడడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న కుటుంబాల వల్ల అందులో మనకు పెద్ద ప్రమాదకరమైన ఆయుధం ఉంది కదా మనందరి చేతుల్లో. ఈ సెల్ ఫోన్ వల్ల కమ్యూనికేషన్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంటర్వ్యూస్లో నేను కూర్చున్నప్పుడు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను. వాళ్ళు చూస్తే వాళ్ళ సీవీ చూస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే చాలా బాగుంటుంది. కానీ మాట్లాడుతున్నప్పుడు అందులో సగం మాత్రమే వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు. ఇంప్రెస్ చేయలేకపోతారు ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్ని. ఫ్రెండ్స్, నేను మీకు అందరికీ చెప్తున్నాను, ఆత్మవిశ్వాసంతో మీరు నేర్చుకున్న ఏదైతే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఎంత కష్టపడి మీరు గ్రాడ్యుయేట్ అవుతారు, దాంట్లో ఉన్న సారాన్ని 1కి 4 సార్లు జ్ఞాపకం మననం చేసుకుంటూ ఇంటర్వ్యూస్ బాగా ఫేస్ చేయండి. మేమంతా వానాకాలపు చదువు మాది. వానాకాలం చదివిన కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది. ఒక్క మా కుటుంబం కాదు, పక్కన మా బాబాయిలు, పిల్లలు, ఇంకా మా అమ్మమ్మలు అందరం ఒకే పుట్టిన సరిహద్దులాగా ఊరికే కాంపౌండ్ వాళ్ళలాగా చిన్న ఉన్నాయి కానీ ఒకటే వీళ్ళలాగా ఒకే ఊరంతా కుటుంబంలాగా మేము బతికారు. ఎప్పటితో కమ్యూనికేట్ చేయడానికి మాకు ఏం ప్రాబ్లం లేకపోయింది. అదే పెద్ద విద్య. మేము పెద్ద విద్వాంసులు అని మీరు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి లాంగ్వేజ్ ఇప్పటిదాకా నిత్యానంద గారు చెప్పారు, అలాగే ఇంకొకరు కూడా చెప్పారు, ఇంకొక స్పీకర్ గారు కూడా. మంచి కమ్యూనికేషన్ వేరే దేశం పోయినప్పుడు కంపెనీ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా తెలుగు మీడియం నుంచి వచ్చారని చెప్పారు. కానీ బై ప్రాక్టీస్ యూ కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. కమ్యూనికేట్ తప్పులు మనకు ఫారిన్ లాంగ్వేజ్ పర్వాలేదు, తప్పులు మన మాతృభాష కాదని తప్పులు మాట్లాడతాం పర్వాలేదు. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. మీ మీద మీకు నమ్మకం చాలా అవసరం. మీరందరూ కూడా సరే ఇంతమంది వచ్చారు, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా అని ఒకసారి కాదనిపిస్తుంది. కానీ ఒకసారి అనిపిస్తుంది, ఓకే ఇంతమంది సర్వీసెస్ అవసరం ఉంది ఈ నేషన్కి, ఈ ప్రపంచానికి. మీకు ఎక్కడ జాబ్ వస్తుందో తెలియదు. నేను ఇది చిన్న విషయం కాదు, చిన్న చిన్న జాబ్స్ కూడా వేరే దేశాల్లో వెళ్ళి అంటే ఈ సర్వీసెస్ చేయడానికి నర్సింగ్ ఉంది చాలా అవసరం. వేరే దేశాల్లో ఫార్మసీ ఉంది. మన ఫార్మసీ రంగంలో భారతదేశం, అందులో మన తెలంగాణలో భారత్ బయోటెక్ మీ అందరికీ తెలుసు, రెడ్డి ల్యాబ్స్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ తెలుసు. ఎంతమంది గ్రాడ్యుయేట్స్ కావాలి. నేను కూడా కొన్ని ఫార్మసీకి సంఘటనలకు సంబంధించిన కళాశాలలు చెప్తాను. ఎంతమంది రిక్వైర్డ్, ఎంతమంది చదువుకున్నా అంటే ఏ లెవెల్లోనైనా ఒక 2 సంవత్సరాల డిప్లొమా నుంచి మొదలు పెడితే పిహెచ్డి లెవెల్ దాకా రిక్వైర్మెంట్ ఉంది వరల్డ్ వైడ్. సో స్కై ఈజ్ యువర్ లిమిట్. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు కావాల్సిన బేసిక్స్ చెప్పారు కాలేజీలో, కానీ సిలబస్సే పరిమితం లేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, దాని పరిమితులు ఏంటి అసలు? ప్రతి అందులో చాలా గమ్మత్తైన విషయం, ఈ ఏఐ అనే కొత్త సబ్జెక్ట్ వచ్చింది కదా, ఇదైతే అన్ని రంగాలకు అవసరం. మొన్న మధ్య ఒక రీసెర్చ్ కాలేజీలో రీసెర్చ్ కాలేజ్ ఒక అమ్మాయి చెప్తుండే, ప్రెజెంటేషన్ అంతా కూడాను ఏఐలో ప్రజెంట్ చేయాలి. ఒక సంవత్సరం, 2 సంవత్సరం మొత్తం ఏఐలో
ఫార్మసీ చదువుకున్న అమ్మాయి పిహెచ్డి లెవెల్లో ఉన్న అమ్మాయి మళ్ళీ అప్పుడు ఏఐ చదువుకుంటుంది. అంటే ఈ ఏఐలో పర్ఫెక్ట్ కావాలి, అందులో ప్రజెంట్ చేయాలి డిఎస్టీకి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలా అనేక రంగాల్లో విస్తరించుకునేది ఈ ఏఐ. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. కొత్త స్కిల్ ఇది, అందరూ నేర్చుకోండి. మంచి కమ్యూనికేషన్తో, ఆత్మవిశ్వాసంతో మీరు అందరూ ఇప్పుడు దాదాపు 50 కంపెనీలు ఇక్కడికి వచ్చాయంట. మిమ్మల్ని రిక్రూట్ చేసుకోండి. హెచ్ఆర్ అందరూ కూడా వాళ్ళ భయం ఒకటి, మంచి క్వశ్చన్స్ ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే ఎవరికైనా కొత్తగా కొంచెం భయపడిపోతారు. అలా కాకుండా మీరందరూ సౌమ్యంగా వాళ్ళని మీకు కావాల్సిన క్యాండిడేట్స్ చక్కగా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తారని పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇది సపోర్ట్.